హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓటీజీలో వెజ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 టైమ్స్ చేసుకున్నాం. ఈ ఫ్లాష్ వల్ల ఈ లైటింగ్ ఇలా కనిపిస్తుంది. ఐ మీన్ కొంచెం మాడినట్టు కనిపిస్తుంది, బట్ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ పిక్ చూసారు కదా, అలా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. సో నిన్న ఈవినింగే చేసుకున్నాము అండ్ ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్. సో తను తింటున్న ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ టైం చేసిందనమాట. సో టెంపరేచర్స్ మార్చి రకరకాలుగా ట్రై చేసాం. చూసేసేయండి ఇంకా. సో మేము దీనికి వెజ్ పఫ్, పన్నీర్ చీజ్ పఫ్ అండ్ పొటాటో పఫ్ చేసాము. 3 టైప్స్ ట్రై చేసామన్నమాట ఫస్ట్ టైం. సో దానికోసము పన్నీర్, చీజ్ అండ్ ఎగ్ పఫ్ కోసం జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి దాంట్లో ఉప్పు కారం వేసేసి దాని మీద బాయిల్డ్ ఎగ్ పెట్టాలి. అందుకు రెసిపీస్ ఏం చూపించట్లేదు. ఈవెన్ పొటాటో కూడా బేసిక్ పొటాటో కర్రీ అనమాట. సో దీనికోసం మనం కావాల్సినంత 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నామన్నమాట. క్వాంటిటీ చూసుకోవాలి. కొంచెం షుగర్ అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ షుగర్, కొంచెం సాల్ట్. సో దాన్ని నార్మల్ వాటర్ తోటి కలపాలి. నార్మల్ వాటర్ తోటి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపి ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత దాన్ని మనం చపాతీ లాగా చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. సో ఇలా పిండి కలిపేటప్పుడే కావాలి అనుకుంటే బటర్ కానీ డాల్డా వేస్తారు యూజువలీ బేకరీస్లో. సో మీరు కావాలి అంటే బటర్, గీ, డాల్డా ఏదైనా వాడచ్చు. బట్ మేము ఏం వేయలేదు, బికాస్ తర్వాత ఎలాగో చాలా వేయాల్సి వస్తుంది అనేసి. సో ఇలా మంచిగా ఒక రౌండ్ చపాతీ లాగా చేసేసుకోవాలి. ఎంత పలుచగా అవుతే అంత పలుచగా. అండ్ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీయకూడదు. అట్ ది సేమ్ టైం కరిగిపోయి ఉండకూడదు, బికాస్ కరిగిపోతే తర్వాత పఫ్ చేసేటప్పుడు మొత్తం లిక్విడ్గా బయటకు వచ్చేస్తుంది. సో బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. సో దాన్ని బాగా స్ప్రెడ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ ప్లేట్లో పెట్టాక దాని మీద ఒక డ్యాంప్ క్లాత్, ఒక తడి బట్టని దాని మీద కప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా ఒక ప్లేట్ మీద మైదా డస్ట్ చేసేసి చల్లేసుకొని దాని మీద ఈ షీట్స్ని పెట్టుకోవాలి. సో ఇది నథింగ్ బట్ మనం షీట్స్కి లేయర్స్ వస్తాయి కదా, ఆ లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దీని మీద తడి బట్ట వేసేసి ఫ్రిడ్జ్లో 15 to 20 మినిట్స్ పెట్టుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి సేమ్ స్టెప్ రిపీట్ చేసుకోవాలి. సో ది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇది రిపీట్ చేసినా కొద్దీ అంత ఎక్కువ లేయర్స్ వస్తాయి. మేమైతే ఓన్లీ 2 స్టెప్స్ చేసాము. బట్ ఈ 4-5 టైమ్స్ చేసుకున్న ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంది ఏంటి అంటే అట్లీస్ట్ 3 టైమ్స్ వేస్తే ఇంకొంచెం ఎక్కువ లేయర్స్ అండ్ ఆల్సో ఎక్కువ సాఫ్ట్ వస్తుంది అనేది అర్థమైంది మాకు. సో మీరు కూడా ఈ స్టెప్ని 3 టైమ్స్ రిపీట్ చేసేయండి. సో ఇలా నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మళ్ళీ ఇలా బటర్ పెట్టేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తడి పట్ట వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. లైక్ 15 to 20 మినిట్స్. 15 మినిట్స్ అయినా సరిపోతుంది ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ హరీ. సో ఈ ప్రాసెస్ మన ఇష్టం అనమాట, మన ఓపికని బట్టి. అండ్ ఇలాంటివి షీట్స్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ 1 week 10 days దాకా కూడా ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అదే తడి బట్ట కర్చీఫ్ని చుట్టేసి పెట్టేసేయచ్చు. సో మేము 2 టైమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక మేము ఇప్పుడు మళ్ళీ పఫ్ చేసుకోవడానికి షీట్ని స్ప్రెడ్ చేసేస్తున్నాం. అండ్ ఈ రెసిపీ మొత్తం చేసింది హస్బెండ్ అనమాట. సో తనే చేశాడు ఫస్ట్ అటెంప్ట్. ఆల్మోస్ట్ పఫ్ ప్రతిసారి తనే చేస్తున్నాడు. చాలా చాలా బాగా వస్తున్నాయి. సో దాంట్లోకి ఇప్పుడు ఆనియన్ వేసేసి దానిపైన ఎగ్ వేసాము. అండ్ కొంచెం ఎక్స్ట్రా స్పైస్ కోసం పెప్పర్ కూడా వేసుకున్నారు తను. అండ్ అది ఫోల్డ్ చేసినప్పుడు నిలబడడం కోసం, స్టిక్ అవ్వడం కోసం కొంచెం లైట్గా పాలని బ్రష్ చేస్తే అది షేప్ అనేది అలా నిలబడుతుంది అనమాట, లేదంటే ఊడిపోతుంది కదా. అందుకని పాలతోటి ఒకసారి బ్రష్ చేసుకున్నాం అనమాట. ఇది షేప్స్ ఇంకా మన ఇష్టం, అది ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ వీట్ ఫ్లోర్తో కూడా ట్రై చేసాము. సో వీట్ ఫ్లోర్ గోధుమ పిండితో చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే అప్పటికప్పుడు చేసేసుకొని తినాలి. వీటిలాగా షీట్స్ స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు. సేమ్ ప్రాసెస్ గోధుమ పిండితో చేసుకోండి, అప్పటికప్పుడు తినగలిగేటట్టు కొన్ని షీట్సే చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది చేదెక్కిపోతుంది ఎక్కువ రోజులు పెట్టుకుంటే, 2-3 డేస్కే.
సో వన్స్ అయ్యాక దీనిపైన బ్రష్ తోటి సేమ్ పాలది మనము బ్రష్ చేయొచ్చు. అండ్ ముందే మనము అవన్నీ 200 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో చేసేసుకున్నాక ఇప్పుడు బేక్ మోడ్లో 230 డిగ్రీస్లో ఆల్మోస్ట్ 25 మినిట్స్ పెట్టుకోవాలి. అప్పుడైతేనే సాఫ్ట్గా వస్తుంది. టెంపరేచర్ తక్కువ పెడితే చాలా హార్డ్ అవుతుందన్నమాట. సో ఇలా ఇంట్లోనే యమ్మీగా టేస్టీగా మనం వెజ్ పఫ్ అండ్ ఎగ్ పఫ్ చేసేసుకోవచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకుండా Spoorthy_Y3. బాగుంది కన్నయ్య.